బొల్లారం డౌటన్ బజార్ స్నేహ ఎన్క్లేవ్ కాలనీలో ఓపెన్ జిమ్ ని ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. నవ కంటోన్మెంట్ నిర్మాణ బాటలో భాగంగా ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన కాలనీల పర్యటన సందర్భంగా బొల్లారం డౌటన్ బజార్ స్నేహ ఎన్క్లేవ్ కాలనీ వాసులు కాలనీ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే అంచనాలు తయారు చేయించి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేయించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఓపెన్ జిమ్ ను ప్రారంభించి కాలనీ వాసులందరూ జిమ్ ను ఉపయోగించుకొని తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని చెప్పారు. కాలనీల బస్తీల సమస్యలను నవ కంటోన్మెంట్ నిర్మాణ బాట ద్వారా తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వాసుదేవరెడ్డి, కాలనీ నాయకులు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నన్ నరసింహన్ తదితరులు పాల్గొన్నారు. శాంక్షన్ అయిన తర్వాత ఇమీడియట్ గా వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చేసి కంప్లీట్ చేస్తానది వారికి మరొకసారి యువ నాయకుడుగా మీరు చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఏంటంటే కంటోన్మెంట్ విలీనం అనేది రోజు ఉదాహరణ అవసరం చూస్తున్నాం. మీరు చేసే కార్యక్రమాన్ని మేము సంపూర్ణ మద్దతు చేస్తున్నాం. ఎందుకంటే కంటోన్మెంట్ నుంచి ఇలా కలిస్తేనే అందరూ బాగుపడతారు. మీకు మేము అందరం హార్ట్ఫుల్గా మద్దతు చేస్తున్నాం. అంటే మీకు మళ్ళీ కూడా ఒక విషయం చెప్తున్నాను. సందర్భం మీకు అంతా ఐడియా ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యే కానప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలు తిరుగుతున్నా. ఎమ్మెల్యే అయినాక నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ పనులు ఉన్నాయి అనుకో, ఇప్పుడు మీరు చెప్పారు అనుకో, ఇప్పుడు నా ఫండ్స్ ఉంది కాబట్టి ధైర్యంగా చెప్తున్నా. ఎమ్మెల్యే ఫండ్స్ చేపిస్తాను, స్టేట్ గవర్నమెంట్ చేపిస్తాను. ఒకవేళ లేకుంటే ఇక్కడ ఎన్నో రిక్వైర్మెంట్ ఉంది కంటోన్మెంట్ వ్యాప్తంగా. మన స్నేహకాలే వాడేటికే కాకుండా అన్ని వాళ్ళల్లో అన్ని అవసరాలు ఉన్నాయి. అన్ని తినాలంటే ఎన్నో కోట్లు కావాలి. బోర్డు దగ్గరనేమో అంతగా నిధులు లేదు. కార్పొరేషన్ అయితే 1000 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ బడ్జెట్ ఉంటుంది. మనం తీసుకున్న సత్తా సామర్థ్యం ఉంటే ఎక్కువ తీసుకురావచ్చు, ఎక్కువ డెవలప్మెంట్ చేయొచ్చు. అక్కడైతే ఇప్పుడు ఇక్కడ లిమిటెడ్ బడ్జెట్. మళ్ళీ ముఖ్యంగా మీరు కూడా అందరూ చెప్పాల్సింది ఏంటంటే మొన్న మీరు చూసిన జిహెచ్ఎంసీ ఫైనల్ టర్మ్ అయిపోతున్న సమయంలో ప్రతి కార్పొరేటర్ ₹1 కోటి గవర్నమెంట్ ఇచ్చి కార్పొరేటర్ బడ్జెట్ కూడా ఉంటుంది, కార్పొరేషన్ బడ్జెట్ కూడా ఇచ్చి గవర్నమెంట్ ఏదో విధంగా ఇస్తారు. ఇప్పుడు ఏం లేదు ఇక్కడ ఏంటి ట్యాక్స్ కట్టాలి, దాంతో వాళ్ళ ఎక్స్పెండిచర్ సర్వీసెస్ అయినా మిగిలిన దాని మీద డెవలప్మెంట్ పడాలి. ఎప్పుడైతే శ్రీహాకాలని మొత్తం మేము కూడా మా వాసుదేవ గారు, మా ప్రెసిడెంట్ మా టీం అంతా కూడా పేర్పడి ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా రెస్పెక్ట్ అందరం కూడా నేను ఒకటే అంటున్నా, శ్రీ గణేష్ కాదు కాంగ్రెస్ డెవలప్మెంట్ కి మీరు సపోర్ట్ చేయాలి. డెవలప్మెంట్ ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తే మాట ఇచ్చిన చేసినాం. దీనికి కూడా ఆల్రెడీ పెట్టినా దాన్ని కూడా పెట్టాడు. బాధ్యత తీసుకోలేని పరిస్థితి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకోకుండా వేరే ఒక ఐలాండ్ లేకుండా ఇవ్వండి. అర్థమైంది కదా, రాష్ట్ర ప్రభుత్వం కదా, అది కేంద్రం నుంచి పూర్తి సహకారం లేకుండా ఇది ఏదో ఒక ఐలాండ్ లేకుండా పోయింది. సపరేట్ వ్యవస్థలకు అయింది. అదే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వారు బాధ్యత తీసుకోరు. ఇక సెంట్రల్ అయితే ఏంటంటే ఒక భాగం ఒక పార్ట్ లాగా వదిలేసింది కాబట్టి మనకి స్టేట్ అయితే ఫుల్ డెవలప్మెంట్ అయితే ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్లు వచ్చింది. పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మనకు రావడానికి మళ్ళీ రిక్వెస్ట్ లెటర్ పెడితే అప్పుడు ఇస్తున్నారు. డైరెక్ట్ ముందు అయితే ఎట్లయితే ఒకవేళ పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ ఉంటే అప్పటికప్పుడు వచ్చేస్తుంది. దీనిపై మళ్ళీ మనం అడగాల్సి వస్తుంది. ఏదైతే మన మీరు చేసినట్టు ప్లేస్ పొల్యూషన్ దగ్గర ఏదైతే ఉందో కార్ఖానా దగ్గర చేసినాం, దానికి మా పూర్తి మద్దతు కూడా సంతకాలతో ఇచ్చేసి ప్రతి కార్యక్రమంలో మీరు మా మనిషి దర్శాలు మీరు డెవలప్మెంట్ లో ప్రతి దానిలో మా కాలనీ ఎంత మీద ఉంటుందని కూడా దీనికి మా కాలనీ తరఫున 20 కోట్లు అడిగినా. మొన్న 20 కోట్ల రూపాయలు అడిగా. అదే నందా గ్రేవేడ్, బోయినపల్లి గ్రేవేడ్ ఉన్నాయి కదా, ఆ గ్రేవేడ్స్ అంతా బాగా డెవలప్ పార్కులు అంతా చేయాలని ఆలోచన. పాతగా ఇన్కంప్లీట్ ఉన్న కమ్యూనిటీ హాల్స్ కూడా దాన్ని కూడా కంప్లీట్ చేయాలని. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా
ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.